ఆపద కాలంలో ప్రాణదాత 108 సర్వీస్ సమ్మె కూత పెట్టబోతోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు ఉద్యోగులు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు స్టీరింగ్ పట్టేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో సతమతమవుతున్న సర్కార్కు ఇది మరో సమస్యగా మారింది. ఆర్టీసీకి 108 తోడవుతోంది. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు సమ్మె పట్టబడుతున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి మొత్తం 316 అంబులెన్సులు నిలిచిపోతున్నాయి. దాదాపు 1800 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వమే 108 సర్వీసును నిర్వహించాలన్నది వారి ప్రధాన డిమాండ్. 12 గంటల పాటు నాన్ స్టాప్ గా పనిచేసిన నామమాత్రపు జీతాలతో సరిపెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకున్న 15 డిమాండ్స్ లోపల ఏ ఒక్క డిమాండ్ ని వాళ్ళు తీర్చడానికి సుముఖంగా లేరు. దానికి సంబంధించి మేము ఏది తీర్చలేమని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్పేశారు. ఆ విధంగా చెప్పడం వల్ల మేము మళ్ళీ సమ్మె బాట పట్టడానికి రెడీ అయిపోయాము. వీళ్ళకి ఏదైనా చేద్దాము అనేది కాకుండా అంబులెన్స్ని ఎట్లా నడిపియాలి ప్రత్యామ్నాయంగా అన్న ఆలోచనలు మాత్రమే ప్రభుత్వం పడిపోయింది. రోడ్డు ప్రమాదాలే కాదు, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ప్రాణాపాయం ఉన్నా ఫోన్ చేస్తే క్షణాల్లో వాలిపోయి ఆదుకునే తమకే రక్షణ లేకుండా పోయిందన్నది వారి ఆవేదన. చాలని జీతాలతో బతుకుబండి నెట్టుకురావటం ఎంతో కష్టమైందని, కుటుంబానికి కడుపు నిండా ఎంత తిండి కూడా పెట్టలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఇప్పుడు చేస్తున్న ఈ 12 గంటల పని దినానికి కనీసం పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా మాకు ఇప్పుడు 8,600 మాత్రమే జీతం వస్తుంది. కొందరికి 9,000, అంతకు మించి జీతం లేదు. నిత్యావసరాలు పెరుగుతుంది. దీనికి అనుగుణంగా మేము ఏమంటున్నామంటే మాకు సరిపడే జీతం ఏమంటున్నాం. గవర్నమెంట్ నుంచి మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరము 10% పెంచుకుంటూ ఈ రోజు వరకు వాళ్ళు ఒక్క అంబులెన్స్ 1,30,000 వరకు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. జీవీకే మాత్రం గవర్నమెంట్ తీసుకున్న 1,30,000ను ఏ విధంగా ఖర్చు చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 108 ఉద్యోగుల సమస్యలను ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు సానుకూలంగా స్పందించిన సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదన్నది ఉద్యోగుల ఆరోపణ. సమ్మె నోటీస్ ఇచ్చిన 108 ఉద్యోగుల సంఘం టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ. అయితే నోటీస్ ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయటం లేదు. దీంతో ఇక లాభం లేదని ఇవాళ రాత్రి నుంచి 108 సర్వీసుల్ని నిలిపివేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.